ఒక ప్రభుత్వం పూనుకొని నిర్వహించడం ఏంటి అంటే అప్పుడే చెప్పాం మేము, ఒక కార్పొరేట్ అవతారం ఎత్తింది తెలంగాణ ప్రభుత్వం. సిగ్గుచేటు. వ్యాపారం చేయదలుచుకున్నారా? ఈ మిస్ వరల్డ్ పోటీలను పెట్టి అందాల బామ్మల్ని పిలిచి ఇవాళ టూరిజంకి ఎక్స్పోజరు, హైదరాబాద్ గుర్తింపు అంటే హైదరాబాద్ గుర్తింపు చార్మినార్ పెట్టినప్పటి నుంచి ఉంది. చార్మినార్కున్నంత గుర్తింపు హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ తెలిస్తే రేవంత్ వచ్చి కొత్తగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లాడ్ బజార్కి, ఇక్కడున్న లాడ్ బజార్లో తయారీ గాజులకి అంతర్జాతీయ గుర్తుంది. ఇట్ ఈస్ ఎ పర్ల్ సిటీ. హైదరాబాద్ అనేది ఒక పర్ల్ సిటీ. కాబట్టి హైదరాబాద్ గుర్తింపు అనేది ఇవాళ కొత్తగా తెచ్చేదేమీ లేదు. రెండో విషయం, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లాస్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. అట్లాగే ఇవాళ ఈ మధ్యలో అనేక దేశాల్లో జరిగినాయి. ఎవరైనా మనం పోయి పెట్టామా? అంటే అందాల పోటీలు నిర్వహిస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి? బహుళజాతి కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి అనేది వాస్తవం, కానీ ఇన్వెస్ట్మెంట్స్ తెస్తాము అనేది పెద్ద అబద్ధం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎవరెవరైతే నిర్వహించారో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన చరిత్ర లేదు. ఇంకా మిస్ వరల్డ్ చరిత్ర మనం తవ్వితే అనేక అంశాలు మాట్లాడాలి. సింపుల్గా చెప్పాలంటే కార్పొరేట్ల కంపెనీలకి, కాస్మెటిక్స్ కంపెనీలకి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేలుతుంది, అందాన్ని అక్కడ గుర్తిస్తారు, కిరీటాలు పెడతారు. ఇది చరిత్ర. ఇంగ్లాండ్లో పుట్టినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో ఇంతవరకు ఇంగ్లాండ్ కూడా ఒకసారే ఇచ్చారు, తర్వాత ఇవ్వరా. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్, ప్యారిస్ వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే ఎక్కడైతే కాస్మెటిక్స్ సేల్స్ పీక్ స్టేజెస్లో ఉన్నాయో వాళ్ళకి ఇవ్వట్లా. అంటే అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్ అయినా అమెరికాని ఇవ్వరు. ఎవరికి కావాలో, ఎక్కడైతే మార్కెట్ పెంచుకోవాలో, ఎక్కడైతే మార్కెట్ల విస్తరణ అవసరమో అక్కడ మాత్రమే అందాన్ని గుర్తిస్తారు. నల్లజాతి స్త్రీలకి ఇచ్చారు, ఆఫ్రికన్ జమైకా కానీ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటికీ ఇచ్చారు. వెనిజులా అయితే ఒక దశలో, అంటే అక్కడ బాగా డబ్బులు ఉన్నప్పుడు, ఆయిల్ డబ్బులు బాగా ఉన్నప్పుడు, ఇప్పుడు వెనిజులా పడిపోయింది, ఇప్పుడు ఇవ్వట్లా. వరుసగా అందాల రాణులను ఉత్పత్తి చేసే దేశంగా వెనిజులాని మార్చారు. అట్లా ఒక్కొక్క దేశంలో 1/194 కంట్రీస్, దాదాపు 135 కంట్రీస్లో జరుగుతున్నాయి. అంటే ఆయా మిస్ కంట్రీస్. కాబట్టి ఈ వ్యాపార ప్రయోజనాల్ని అర్థం చేసుకుంటే ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసు. తెలంగాణ సర్కార్కి ఏం పని?